ఆఫ్టర్నూన్ ఒక స్లీప్ అయిన తర్వాత ఒకలాంటి క్రేవింగ్ ఉంటుంది ఏదైనా స్వీట్ తినాలని. చాయ్ లవర్స్ అయితే ఆల్వేస్ చాయ్ బిస్కెట్, కానీ నాలా చాయ్ లవర్ కాకపోతే ఓకే డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే ఒక స్వీట్ చూపిస్తాను. మీకు నచ్చితేనే ట్రై చేయండి. ఒక కమెంట్ చేయండి మీకు కూడా స్లీప్ అయిన తర్వాత ఇలాంటి క్రేవింగ్ ఉంటుందో లేదో. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక 4-5 స్పూన్ల రాగి పిండి తీసుకోండి. ఇందులోని కొన్ని నార్మల్ వాటర్ వేసుకొని ఒక థిక్ బ్యాటర్లా కలుపుకోండి. థిక్ బ్యాటర్లా ఉండాలి. అలాగే పక్కన పొయ్యి మీద ఒక పెనం కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని కొన్ని నీళ్ళు వేసి, ఇది ఇక్కడ చూపిస్తున్న చూడండి బ్యాటర్ ఈ విధంగా వచ్చేలా కలుపుకోండి. ఇంకొక పెనంలో నీళ్లు వేసి ఈ విధంగా బుడగలు వచ్చే వరకు మరిగించుకున్నాక ఈ బ్యాటర్ని అందులో వేయండి. అందులో వేసిన తర్వాత ఇది కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంటుంది. బాగా తిప్పండి. మీ చెయ్యి నొప్పి వచ్చే వరకు తిప్పండి. అప్పుడు ఒక స్మూత్ పేస్ట్లా అయిపోతుంది అనమాట. అప్పుడు ఇందులో మీరు కొన్ని పాలుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఇందులో కొన్ని పాలుని యాడ్ చేసుకోండి. నేను ఇంకా తిప్పుతూనే ఉన్నాను. ఇంకా తిప్పండి, మీరు కూడా తిప్పండి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకోండి. డాడ్ లిటిల్ ప్రిన్సెస్కి అయితే ఒక డౌట్ వస్తుంది, ఇది కాచిన పాల పచ్చి పాల కదా? ఇదైతే కాచిన పాలేనండి, పచ్చి పాలు అయితే కాదు. ఈ స్వీటా, దీనికోసమా ఇంత హంగామా చేసి చెప్తున్నావు అని అనుకుంటారేమో. ఎందుకంటే ఈ స్వీట్ అందరికీ తెలుసు అనమాట. అయినా పర్లేదు, ఇంకొకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. అబ్బో ఇంకో ఏదో స్వీట్ చూపిస్తుందేమో అనుకున్నాను అనే ఆలోచనలో పడి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదేమో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని తురుముకున్న బెల్లం కానీ ఇలా ముక్కలుగా బెల్లం కానీ వేసేసుకోండి. ఈ వేడికి ఆ బెల్లం కరిగిపోతుంది. ఆ బెల్లం ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసేయండి. ఆ వేడికి అలా కరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం వేడి తగ్గాక తింటాం, వేడి మీద తినలేం కదా. ఇప్పుడు పక్కన పొయ్యి మీద చిన్న పెనంలోని కొంచెం నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. నా దగ్గర బాదమే ఉన్నాయి. నెయ్యి కొంచెం వేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ డేకి ఖచ్చితంగా పింపుల్ వచ్చేస్తుంది ఫేస్ మీద. ఈ వీడియో చూస్తా ఒకటి మర్చిపోయారండి, అదేనండి లైక్ సబ్స్క్రైబ్ని చేసేయండి మరి.